గతంలో మనం చూసాం ఇంటర్నెట్ సెల్ ఫోను లేనప్పుడు బ్యాంకుల దగ్గర ఎవరన్నా బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసుకొని సంకలో పెట్టుకున్నా కూడా దొంగతనాలు జరిగేటివి. ఎత్తుకొని పోయేవాళ్ళు, ఏకంగా చంపేసేవాళ్ళు. కొన్ని బండ్లలో నుంచి చాలామంది దొంగతనాలు కూడా జరిగాయి, మనం గతంలో చూసాం. ఇప్పుడు అది లేదు. ఇంట్లో కూర్చొని ఎక్కడో విదేశాల్లో ఉంటూ మన అకౌంట్లో ఉన్న డబ్బులు సైబర్ నేరాలు ఏ విధంగా పెరిగాయి అనేది మనం చూస్తున్నాం. టెక్నాలజీ పెరిగే కొద్దీ నేరాలు కూడా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అలాగే గంజాయి లాస్ట్కు అంగళ్ళల్లో పాకెట్లు చిన్న చిన్న పాకెట్లు పెట్టి అమ్మడమే కాకుండా ఇక ఆశ్చర్యకరం ఏంటంటే చాక్లెట్లు తయారు చేశారంట మహానుభావులు. అంటే అవి చిన్నపిల్లలు పెద్దలు ఎవరైనా తినచ్చు. అంటే చాక్లెట్ల ముసుగులో గంజాయి. అంటే చూడండి ఎంత అప్డేట్ అయినారు, ఎంత టెక్నాలజీ అప్డేట్ అయినారు అనేది మనం ఒకసారి ఆలోచించవచ్చు. అది కూడా 40 రూపీస్ అంట. ఆ చాక్లెట్లు చిన్న పిల్లలు తిని దానికి అలవాటు, ఎందుకంటే గమ్మని మత్తుగా ఉంటాయి. పిల్లలకి తెలియదు కదా గంజాయి ఏదని. రోజు అలవాటు పడి ఇంట్లో కొట్లాడుతున్నారంట, నాకు ఆ చాక్లెట్ కావాలి మమ్మీ, నాకు చాక్లెట్ కొని అని. ఎందుకు వాళ్ళకి తెలియదు. గంజాయికి చిన్న పిల్లలు కూడా గంజాయికి అలవాటు చేస్తున్నారంటే ఇంకా రాను ఇంకా ఏ విధంగా కొత్త పుంతలు దొక్కుతుంది అనేది మనం ఆలోచించాలి. అలాగే చాక్లెట్లలో ఫారెన్ నుంచి ఎంతెందుకు బెంగళూరులో కూడా తయారు చేస్తున్నారు. చాక్లెట్లలో మధ్యలో విస్కీ, రమ్ము, స్కాచ్, ఇంత పెద్ద చాక్లెట్ ఉంటాయి, బాక్స్ వస్తుంది, అందులో మధ్యలో ఉంటుంది స్కాచ్. అది ఎవరైనా పిల్లలు తెలియకుండా తిన్నా జస్ట్ లైక్ ఆల్కహాల్, మందు తాగినట్టే లెక్క. చాక్లెట్లు ఇది ఎప్పటి నుంచో ఉంది చాక్లెట్లు తయారు చేసేది, కానీ కొంచెం సంపన్నులు మాత్రం ఇప్పటికీ అవి చాలామంది ఇళ్లల్లో అలవాటు పన్నారు. అవి ఇప్పుడు గంజాయి కూడా చాక్లెట్ల రూపంలో వచ్చింది. అది ఎక్కడ జరిగింది ఏందనేది ఒకసారి చూస్తే, అంగట్లో గంజాయి చాక్లెట్లు, తనిఖీల్లో బట్టబయలు. ఆయుర్వేద చాక్లెట్లు తింటే సకల రోగాలు పోతాయి, రోగ నిరోధక శక్తిలా పనిచేస్తాయని కవర్పై రాసి మరీ గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నారు. ఒకసారి తిన్నవారంతా మరోసారి అవే కావాలంటూ వెళ్ళి కొంటున్నారు. వీటిని ఒకసారి తింటే ఆ చాక్లెట్ల కోసం మనసంతా లాగేస్తుండడంతో పదే అవే కావాలంటూ వాటికి బానిసలు అవుతున్నారు. వీటి వ్యవహారం ఏమిటని ఆరాధిస్తే అవి ఆయుర్వేదం మందులతో చేసినవి కావని గంజాయి చాక్లెట్లని తేలింది. ఇక్కడివి పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండల పరిధిలో ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ కె రవీందర్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ సిబ్బంది సోమవారం జరిపిన దాడుల్లో 400 గంజాయి చాక్లెట్లు, అంటే 400 గంజాయి చాక్లెట్లు, 170 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. విలేకరుల సమావేశంలో ఈఎస్ మణికంఠ వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం పూరి జిల్లాకు చెందిన ఉమాచందు 4 నెలల క్రితం ఉపాధి నిమిత్తం చిలకలూరుపేట కోటప్పకొండ వెళ్లే దారిలో యూటీ గ్రామానికి వచ్చి పాన్ దుకాణం నడుపుతున్నాడు. ఈ 4 నెలల్లో తన సొంతూరు వెళ్ళి వచ్చినప్పుడల్లా ఆయుర్వేద ఔషధం పేరిట 7 మినార్ గంజాయి చాక్లెట్లు తెచ్చి విక్రయిస్తున్నాడు. దాని పేరు 7 మినార్ అంట. ఒక్కొక్క చాక్లెట్కి 40 రూపాయలకు అమ్ముతున్నాడంట. ఈ చాక్లెట్లో 14 గ్రాముల గంజాయి కలుపుతున్నారంట. దీంతోపాటు 10 గ్రాముల ఎండు గంజాయిని కూడా ప్యాకెట్లో పెట్టి 200 రూపాయలకు అమ్ముతున్నారు. సమాచారం అందుకున్న పల్నాడు జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు సోమవారం దాడులు చేయగా అతని వద్ద 400 గంజాయి చాకెట్లు, 170 గ్రాముల ఎండు గంజాయి కనుక్కొని అతన్ని అరెస్ట్ చేశారంట. అంటే చూడండి అప్డేట్ ఏ విధంగా, అంటే కనుక్కోలేరు కదా. చాక్లెట్లు అంటే దాని మీద పేరు వేరే ఉంటుంది, చాక్లెట్ల రూపంలో వస్తుంది. నిజంగా బ్రహ్మాండంగా ఎగుమతి చేయొచ్చు, ఫ్లైట్లలో కూడా పంపించచ్చు. అంటే ఎంత ముదురులు అంటే కొత్త టెక్నాలజీ ఐడియాస్ చూడండి ఎంత బాగుందో. పిల్లలు కాదు కదా, ఎవరైనా తింటారు. మనం కూడా ఒకసారి 2 సార్లు ఆ చాక్లెట్ తిని అలవాటు పడితే ఎందుకు అది గమ్మని మత్తు ఎక్కుతుంది, బాడీ అంతా ఎక్కడ లేని శక్తి వస్తుంది. అప్పుడు ఆయుర్వేద ముసుగులు ఇవి తింటే సర్వరోగాలు పోయే దేవుడు ఎరుగు, సర్వ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ మత్తులో ఏం చేస్తామో మనకే తెలియదు.